Hi GES friends and parents, welcome back to my channel Indian Institute of Technology BHU Varanasi. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఐఐటి BHU వారణాసిలో సీట్ రావాలంటే కట్ ఆఫ్ ఎంత, దీని సంగతి ఏంది, మరి ఒకసారి ఈ డీటెయిల్స్ ఏ కోర్సులు ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడమ్మా. ఎవరైతే మరి ఒక 2 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్ కానీ మన యొక్క వీడియో వాచ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఐఐటిలో ఉండాలని మన ఛానల్ తరఫున కోరుతున్నాను. మరి ఈ ఐఐటి గురించి ఒకసారి మనం బ్రీఫ్గా చూసినట్టయితే ఈ ఐఐటి BHU అంటారు దీని ఐఐటి BHU. ఒకసారి ఇది నాకు తెలిసి ఇంతకుముందు బెనారస్ హిందూ యూనివర్సిటీని ఐఐటిగా కన్వర్షన్ చేశారు. నాకు బాగా గుర్తు. ది ఇన్స్టిట్యూట్ హ్యాడ్ కంప్లీటెడ్ 100 years in 2019. వీ విష్ టు టేక్ ఫార్వర్డ్ ఏ లెగసీ రిప్రజెంటేటివ్ కమిటీ. ఇది ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ యూనివర్సిటీ ఎగ్జిస్టెన్స్ భారతరత్న మహామన పండిట్ పద్మనాభన్ మాల్వియా ది ఫౌండర్ ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ మోడర్న్ బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటారమ్మా. వీ కుడ్ ఫోర్స్ రోల్. ఇది బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇనీషియల్గా బెనారస్ ఇంజనీరింగ్ కాలేజీ ఉండేది 1909లో. తర్వాత యూనివర్సిటీ అయింది. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, కాలేజ్ ఆఫ్ మైనింగ్ 1968లో అయింది. తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీగా నేమ్. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. టు ఫార్మ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐటీ BHU అంటారు. ఇంతకుముందు దీన్ని ఐటీ BHU అంటారు వారణాసిలో. అడ్మిటింగ్ స్టూడెంట్ త్రూ JEE అడ్మిట్ కండక్టెడ్ బై IIT సిన్స్ 1972. ఐటీ BHU ర్యాంక్డ్ టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ. ఐటీ BHU బికమ్ 2012లో వీళ్ళు ఏం చేశారంటే ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీని ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ BHUగా నామకరణం 2012లోనే ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్లో అవుతుంది. ఇది స్టోరీ. దీని గురించి మనం ఏం కోర్సులు ఉన్నాయి ఒక్కసారి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. మరి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మరి మన హెల్ప్ ఎవరికైనా తీసుకోవాలనుకుంటే మరి ఐఐటి BHUలో మీరు చేరాలనుకుంటే మన యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. 2000 రూపాయలు. ఏదైనా ఐఐటి కానీ GFT కానీ NIT కానీ ఎక్కడైనా సీటు కానీ మీకు వచ్చిద్దా లేదా పర్ఫెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పర్ఫెక్ట్గా మీకు సమాధానం కావాలి. 2000 రూపాయలు. జోసా CSABలో 2000 రూపాయలు, ప్రైవేట్ యూనివర్సిటీలో 2500 రూపాయలు, ఎంసెట్ కూడా 3705 రూపాయలు ప్లస్ JEEతో. మరి టోటల్గా ఈ అమౌంట్ అయితే మనకు పే చేయండి. ఈ అమౌంట్ ఈ నెంబర్కి పే చేసి వాట్సాప్ నెంబర్ పే చేసి తర్వాత దీనికి స్క్రీన్ షాట్ని ఈయన వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి అమ్మ. దీనికి ఫోన్పే గూగుల్ పే ఏం పని చేయదు. ఈ వాట్సాప్ నెంబర్ దీంతో నాకు కాల్ చేయాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మరి సార్థం. ఎందుకంటే నేను ఒక వీడియో చేశాను కాబట్టి మీరు చూస్తారు. ఇది 1 way కమ్యూనికేషన్. వీడియో అనేది 1 way కమ్యూనికేషన్. మీరు నాతో కూడా మాట్లాడాలంటే ఇది 2 way కమ్యూనికేషన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి 2 నెలల్లో ఆగస్టులో మీకు క్లాసెస్ అవుతాయి. జూలై ఆగస్టులో ప్రతి ఒక్కరికి కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు ఐఐటిలో ఉండాలనేది మన కోరిక. ఇది ఐఐటి BHU వారణాసి సంబంధించిన సీట్ మ్యాట్రికం. ఇది ఒక్కసారి చూస్తే ఇక్కడ కోర్సెస్ ఏమండి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడ సిరామిక్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ 4 years బీటెక్ కోర్స్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4 years ఉంది, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 4 years ఉంది, మెకానికల్ 4 years, మైనింగ్, తర్వాత ఫార్మస్యూటికల్ మైనింగ్ ఉంది, తర్వాత ఆర్కిటెక్చర్ 5 years కోర్స్ ఉంది. ఇక్కడ 5 years కోర్సెస్ ఎక్కువ ఉన్నాయమ్మా. చూడండి, బయోకెమికల్ ఇంజనీరింగ్ విత్ MTech 5 years, తర్వాత బయో ఇంజనీరింగ్ 5 years. ఇక్కడ 4 years 5 years. సిరామిక్ 5 years ఉంది సేమ్. అదేవిధంగా సివిల్ 5 years ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 5 years ఉంది, తర్వాత ఎలక్ట్రికల్ విత్ పవర్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్స్ 5 years కోర్సెస్ ఉంది. దీనికి సంబంధించిన సీట్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఓపెన్ స్టూడెంట్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి. మరి మెటీరియల్ సైన్స్ 5 years ఉంది, మెకానికల్ 5 years, మెటలర్జికల్ 5 years, మైనింగ్ 5 years, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5 years, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 5 years, ఇండస్ట్రీ 5 years, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ 5 years. ఈ విధంగా చూసినట్టయితే ఇక్కడ నంబర్ 1 ఇంటేక్ ఉందమ్మా. ఇక్కడ చూడండి, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజ్ కూడా
మరి ఇన్స్టిట్యూట్ కూడా మంచిది, టాప్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇక్కడ చూడండి. ఒక్కసారి చూసినట్టయితే మీకు 1589 నాకు తెలిసి ఐఐటి బాంబే కానీ ఐఐటి ఖరగ్పూర్ తర్వాత 3వ స్థానంలో ఉండట్టుంది. ఖరగ్పూర్లో కూడా 1900 ఉంది, బాంబేలో కూడా బాగానే ఉంది, ఇంటేక్ కూడా బాగానే ఉంది. ఇక్కడ చూసినట్టయితే అన్ని సీట్లు కలిపి ఓపెన్లో 615 సీట్స్ ఉన్నాయి. మరి ఈడబ్ల్యూఎస్కు 150 సీట్లు ఉండి, ఎస్సీ స్టూడెంట్కి 228 సీట్లు ఉండి, ఎస్టీకి 113 సీట్లు ఉండి, ఓబీసీ ఎన్సీఎల్ 408 సీట్లు ఉండటం అయితే జరిగింది. దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎన్ని ఉండవు, మరి ఎంత వస్తే మరి మీకు ఐఐటి బెనారస్లో రావాలంటే, బీహెచ్లో రావాలంటే ఎంత కట్ ఆఫ్ మార్క్స్ రావాలి ఒకసారి మనం చెక్ చేద్దాం. మరి మన తెలుగు స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ అందరు కష్టపడి అందరి కోసం ఐఐటి బీహెచ్యూకి సంబంధించిన జేఈ కట్ ఆఫ్ కూడా తయారు చేయడం జరిగింది. మరి ఇది ఎవరు చేయరు, ఇలా మరి కొద్దిగా హార్డ్ వర్క్ చేశారు. మరి లైక్ చేయండి, మీరు మన ఛానల్ని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు మెంటర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా చేసిన ఎఫర్ట్ని అయితే గుర్తించండి, లైక్ చేయండి ప్రతి ఒక్కరు. ఇక్కడ సంబంధించిన మరి చూసినట్టయితే బయోకెమికల్ 5 years కోర్స్ ఉందమ్మా. ఇక్కడ జస్ట్ బయోకెమికల్ 5 year ఎంటెక్ ఉంది, బయో ఇంజనీరింగ్, బయోమెడికల్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. 5 years కోర్సెస్ ఇక్కడ ఉండటం జరిగింది. బయోకెమికల్ ఉంది, బయో ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ సంబంధించిన ఓపెన్లో 136, 130, ఇక్కడ జస్ట్ అందరికీ కట్ ఆఫ్ వస్తే సరిపోతుందమ్మా. ఇక్కడ ఏంటంటే అందరికీ ఓపెన్లో జేఈలో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. కట్ ఆఫ్ మీన్స్ జస్ట్ క్వాలిఫై మార్క్స్. ఇవన్నీ 136 మార్కులు. మనకి ఈసారి 120 మార్కులు రావాలి, ఇక్కడ 113 మార్కులు రావాలి. ఓబీసీ ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ కూడా వీళ్ళకి 63 మార్కులు రావాలి. జస్ట్ క్వాలిఫై కట్ ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. బయో ఇంజనీరింగ్ రావాలంటే సార్ మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైనా బ్రాంచ్ మాకు కావాలి సార్, ఏదైనా బ్రాంచ్ సరిపోతుంది, మీకు క్వాలిఫై అయితే సరిపోతుంది, ఏది ఒక బ్రాంచ్ వస్తుంది. నేను ఐఐటి బ్రాండే కావాలనుకుంటే నాకు బ్రాండే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఈ ఏదైనా కోర్సు, ఇప్పుడు సిరామిక్ ఉంది, నాకు బ్రాండే కావాలని 138 ఉంది, 120 మార్క్స్, 4 years బీటెక్, ఇవన్నీ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్, జస్ట్ క్వాలిఫై జేఈ క్వాలిఫై మార్క్స్ ఇవి, అడ్వాన్స్డ్ క్వాలిఫై మార్క్స్ ఇవి. మీరు నాకు ఐఐటి బ్రాండే కావాలని కొంతమంది స్టూడెంట్ బ్రాండ్ అంటారు. అలాంటి వాళ్ళకి మీరు సిరామిక్ కూడా చేరవచ్చు. సిరామిక్లో 133 మార్కులు, ఇక్కడ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. 128, ఈడబ్ల్యూఎస్ 116, 7259 రావటం అనేది. కెమికల్ ఇంజనీరింగ్ 155 మార్క్స్ వస్తే ఓపెన్లో వచ్చేసింది. ఈడబ్ల్యూఎస్లో 145, 132 ఓబీసీ, 83 ఎస్సీ ఎస్టీ 70. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ 148 మార్క్స్, 142 వచ్చి మరి ఈడబ్ల్యూఎస్, 128 వచ్చి ఓబీసీ, 83 ఎస్సీ, 80 ఎస్టీ. సివిల్ ఇంజనీరింగ్ 144. ఇవి ఇంటిగ్రేటెడ్ కూడా ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. సివిల్ ఇక్కడ ఏంటంటే 4 years సివిల్ ఉంటే 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, డ్యూయల్ డిగ్రీస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీకు డ్యూయల్ డిగ్రీ కావాలనుకుంటే సరే, ముందు మన ఛానల్ నుంచి ఎవరికైతే రిక్వెస్ట్ చేస్తాను, మీరు 4 years బీటెక్ చూసుకోండి, వేరే ఐఐటీలో కానీ అది రానప్పుడు ఇక్కడ మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చారాలని మ్యాండేటరీ కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 yearsకి ఇవ్వండి ప్రయారిటీ, తర్వాత రానప్పుడు 5 yearsకి వెళ్ళిపోయింది. 4 years వచ్చేటప్పుడు 5 years చేరవద్దు ఇక్కడ ఎవరు కూడా. నేను అందరు సపోజ్ సిఎస్సి ఉంది, జిఎస్సి 5 years అయినా చేరిపోండి. మీకు 219 మార్కులు, మరి 201 ఈడబ్ల్యూఎస్ ఓపెన్లు, ఇది 182 వచ్చినాయి. మరి ఓబీసీ 135, 100 మార్కులు ఎస్టీ స్టూడెంట్కి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 185 మార్క్స్ వస్తే ఇక్కడ వచ్చేసింది 170 మార్కులకి. ఈడబ్ల్యూఎస్ 157 మార్కులు, ఓబీసీ 107 మార్కులు, 90 మార్కులు వీళ్ళకి రావటం అయితే జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కూడా ఉంది. ఇక్కడ చూసారు 176 మార్కులు, ఓపెన్లో 166 మార్కులు, 151 ఓబీసీ, ఎస్సీ 96, 90 ఎస్టీ. మరి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇది ఒక్కటే మాత్రం 5 years లేదమ్మ. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మాత్రం 5 years లేదు, మిగతా అన్నీ 5 years ఉంది. 194 మార్కులు. మరి కంప్యూటర్ సైన్స్ తర్వాత జూనియర్ 177 మార్కులు. ఈడబ్ల్యూఎస్ ఇది ఓసీ పిల్లలకి 194, 162 మార్కులు.
ఓబీసీ 110, ఎస్సీ 91, ఎస్టీ. మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ 155 మార్కులు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా చేరవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి సిరామిక్ అయితే దట్స్ నాట్ గుడ్. సిరామిక్ చేరే బదులు వేరే చోట చేరి అని ఇదే సిరామిక్ అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలమ్మా. లాస్ట్ ఐఐటి కింద పెట్టుకోవాలి మనం చూసినప్పుడు. ఇదే ఐఐటీలో మనం పెట్టుకోవాలని లేదు. తర్వాత 155, 135 మార్కులు. ఈడబ్ల్యూఎస్ 128 మార్కులు. అదేవిధంగా ఓబీసీ చూసినట్టయితే 81 మార్కులు. ఎస్సీ 64, ఎస్టీ రావటం అయితే జరిగింది. మరి అదేవిధంగా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఉంది 5 years కోర్సు 137 మార్కులు. ఓపెన్ 127, ఈడబ్ల్యూఎస్ 116, ఓబీసీ 72, ఎస్సీ 59 మార్క్స్, ఎస్టీ. మరి మెటీరియల్ సైన్స్ 5 years కోర్సు 157 మార్కులు. 130 ఓపెన్ 130 మార్కు 133, ఈడబ్ల్యూఎస్ 117 మార్కులు, ఓబీసీ 75, ఎస్సీ 60 మార్క్స్, ఎస్టీ. మరి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 205 ఓపెన్లో రావటం 189 5 years, ఈడబ్ల్యూఎస్ 170 మార్క్స్, ఓబీసీ 116, ఎస్సీ 93, ఎస్టీ మార్క్స్. ఈ విధంగా మరి రావాలి. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అసలు. నాకు జస్ట్ బ్రాండ్ కావాలి అంటే ఏదో ఒక బ్రాంచ్లో మీకు ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది. అట్లని మరి ఇక్కడ జారద్దు. మీరు సిరామిక్ జారాలని దానికి సంబంధించిన ముందు ఇంకా చాలా ఐఐటీస్ ఉన్నాయి. ఆ ఐఐటీలో పెట్టుకుని ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. మెకానికల్ 4 years కోర్స్ 162 ఓపెన్ 149, ఈడబ్ల్యూఎస్ 138, ఓబీసీ 90 మార్క్స్, ఎస్సీ 76, ఎస్టీ. ఇది మెకానికల్ 4 years. మెకానికల్ 5 years డ్యూయల్ డిగ్రీ 157 ఓపెన్ 148, ఈడబ్ల్యూఎస్ 135 మార్క్స్ ఓపెన్లో ఉంటుంది జరిగింది. ఓబీసీ 88 మార్క్స్, ఎస్సీ ఎస్టీ 60. జస్ట్ క్వాలిఫై మార్క్స్. ఇక్కడ సీట్ రావాలంటే జస్ట్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. జస్ట్ క్వాలిఫైని మీరు గట్టెక్కాలంటే మీరు ఏదో ఒక ఐఐటీలో ఇచ్చేసింది. నాకు బ్రాండే కావాలి. చాలామంది స్టూడెంట్స్ నాకు బ్రాండ్ కావాలి, జస్ట్ క్వాలిఫై అమ్మ చాలు అంతే. మీకు క్వాలిఫై ర్యాంక్ తెచ్చుకోండి, మీకు సీట్ వచ్చేసింది. మెటలర్జీ 4 years ఉంది 143 మార్క్స్, ఓపెన్ 136, ఈడబ్ల్యూఎస్ 126, 123, ఓబీసీ 78, ఎస్సీ 63 మార్క్స్, ఎస్టీ. మెటలర్జీ 4 years. మెటలర్జీ 5 years 140 మార్క్స్, ఓపెన్ 132 మార్క్స్, ఎస్సీ. ఈడబ్ల్యూఎస్ 120 మార్క్స్, ఓబీసీ 75 మార్క్స్, ఎస్టీ 61, ఎస్టీ. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ క్వాలిఫై. ఇక్కడ ఈ రేంజ్ అంతా జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. జస్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ మైనింగ్లో 136 మార్క్స్, మైనింగ్ 131 మార్క్స్, ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ 120 మార్క్స్, ఓబీసీ 73 మార్క్స్, ఎస్సీ 62 మార్క్స్, ఎస్టీ. మరి మైనింగ్ ఇంజనీరింగ్ 5 years 131 మార్క్స్, ఓపెన్లో 125 years 127, ఈడబ్ల్యూఎస్ 116, ఓబీసీ 72, ఎస్సీ 65, ఎస్టీ. ఫార్మా ఇంజనీరింగ్ 130. ఇక్కడ ఫార్మా కూడా ఉంది. ఫార్మా ఇంజనీరింగ్ 4 years ఉంది, 5 years ఉంది. ఫార్మా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ ఓపెన్లో 134, 129, ఈడబ్ల్యూఎస్ 169, ఓబీసీ 71, ఎస్టీ 59, ఎస్టీ మార్క్స్ ఇక్కడ రావటం అయితే జరిగింది. మరి ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ 5 years కోర్స్ కూడా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంది 131, ఓబీసీ ఓపెన్లో రావటం 126, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 115, 71 ఎస్సీ స్టూడెంట్, 58 ఎస్టీ స్టూడెంట్. ఇది స్టూడెంట్స్ మొత్తం టోటల్గా 1500 సీట్స్ అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది. మరి వీడియోని ఎండ్ చేసేటప్పుడు మరొకసారి యొక్క మెంటర్షిప్ గురించి చూసుకుందాం. జస్ట్ 2000 రూపాయలు కట్టండి. ఇది అమౌంట్ పే చేసేసి ఇది డిస్క్రిప్షన్లో ఈ డేటా మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తానమ్మా. ఆ డిస్క్రిప్షన్లో చూసుకోండి. సార్తో నేను డైరెక్ట్గా ఇంటరాక్షన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను కట్టండి. మిగతా వాళ్ళు దోస్ థింగ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. నేను ఇంటరాక్షన్ అవసరం లేదు, మీరు పెట్టుకోండి. దానిలో
ఎవరికి బలవంతం లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జోసా కౌన్సిలింగ్లో ఏ చిన్న పొరపాటు చేసినా మీ సీటు గల్లంత కావటం ఖాయం. ఒక చిన్న పొరపాటు అది రెక్టిఫై చేసుకోలేమమ్మ. జోసా కౌన్సిలింగ్లో ఏదైనా పొరపాటు చేస్తే రెక్టిఫై చేసుకోలేము. మనం 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు చిన్న చిన్న అమౌంట్ల కోసం మనం కొద్దిగా వెనకడుగు వేసి మీ అమౌంట్ మీ యొక్క పిల్లల జీవితాలని మరి కొద్దిగా ప్రశ్నార్థకం చేసుకోవద్దు. మరి మంచి కాలేజీలో సపోజ్ ఒక స్టూడెంట్స్కి మరి బాంబేలో వస్తుంది, కానీ మీరు వెళ్ళి ఎక్కడో మండీలో చేరారు. దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మీ స్టూడెంట్కి తగ్గ పర్సంటైల్లో మీరు చేరితే నేను కూడా హ్యాపీ, మీరు కూడా ఇప్పుడు సబ్స్క్రైబర్ మరి మెంటర్షిప్ చేరారు, మంచి స్టూడెంట్స్ మంచి కాలేజీలో చేరారు అనుకో, నేను కూడా మన మెంటర్షిప్ తీసుకుని మంచి కాలేజ్ చేరాను, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ ఫీల్ అనేది రావాలన్నమాట. ఆ ఫీల్కి మనం ఎంత డబ్బులు ఇచ్చినా మనం ఆ ఫీల్ని కొనలేము. అందుకని మీరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీ దగ్గర తీసుకున్న దానికి నేను కూడా సర్వీస్ ఇస్తానన్నమాట. ఆ సర్వీసు ఎప్పుడు మరి మన సర్వీస్ ఎప్పుడు ఉంటుందంటే ఆగస్టు వరకు ఉంటుందమ్మా. సర్వీస్ ఇస్తాను మీకు. మీరు ఇచ్చే మనీకి నేను ఆగస్టు, జూను, జూలై, ఆగస్టు వరకు క్లాసులు మరి హాస్టల్లో పిల్లలు వెళ్ళే వరకు కూడా మరి ఫీజెస్ ఎంత కట్టాలి, ఎట్లా మరి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి, మరి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి, ఈ విధమైన ఫీజెస్ కూడా ఉంటాయి. వాటికి కూడా మనం గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ BHU వారణాసి. దీని సింపుల్గా అందరికీ తెలిసింది IT అంటారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ BHU లాగా. దీని తర్వాత 2012లో మరి IITలోగా కన్వర్షన్ చేయడం అయితే జరిగింది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.